రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఏపీ పేపర్ మిల్ ఎదురుగా ఉన్న శ్రీకృష్ణ సాయి కళ్యాణ మండపంలో విశ్వావసునామ ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించి 223 మంది పిల్లలకు యూనిఫామ్ బ్లేజర్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ నగరంలోని వివిధ మున్సిపల్, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 223 మంది విద్యార్థులకు ఉగాది సందర్భంగా సుమారు 3 లక్షల రూపాయల విలువైన యూనిఫామ్, బ్లేజర్లు పంపిణీ చేసినట్టు వివరించారు. ప్రతి ఏటా ఉగాది సందర్భంగా పేదలకు చీరలు, దుస్తులు పంపిణీ వంటి కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. రాజమహేంద్రవరం ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా పేద విద్యార్థులకు యూనిఫామ్, 300 నుంచి 700 ఖరీదైన బ్లేజర్లు పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. పేద విద్యార్థుల చదువులకు ఎప్పుడూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామని అన్నారు. అనంతరం రాజమహేంద్రి విద్యా సంస్థల తరపున తేతలి స్వరూప్ రెడ్డి, తేతలి సత్య సౌందర్య చేతుల మీదుగా విద్యార్థులకు యూనిఫామ్ అందజేసి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తమ సేవా కార్యక్రమాలు నిరంతరం ఇలాగే కొనసాగుతాయని, కొత్త సంవత్సరంలో మరిన్ని మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని టీకే వెల్లడించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు ప్రారంభిస్తున్న P4 పథకంపై విమర్శలు గుప్పించారు. పెద్దల ఆస్తులు తీసుకొని పేదలకు పంచుతారా అని ప్రశ్నించారు. ఇది నక్సలైట్ల పాలసీ అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు సడన్గా ఆయనకు ఈ విషయం ఎందుకు జ్ఞాపకం వచ్చిందని నిలదీశారు. ఈరోజు ఉగాది సందర్భంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం అందరూ కూడా విశ్వాసనామ సంవత్సరం అంటే అందరూ విశ్వాసంగా, సంతోషంగా, సుఖ సంతోషాలతో ఉండాలని అందరినీ కోరుకుంటున్నాం. ప్రతి ఉగాదికి కూడా మరి పిల్లలకి లేకపోతే ముసలి వాళ్ళకి బట్టలు పంచిపెట్టడం, అలాగే పుస్తకాలు పంచిపెట్టడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు కూడా మరి సుమారు 3 లక్షల ఖరీదైనటువంటి యూనిఫామ్స్, బ్లేజర్స్ 230 మంది పిల్లలకి ఈరోజు ఇక్కడ కృష్ణసాయి కళ్యాణ మండపంలో పంచడం జరిగింది. మెయిన్ ఉద్దేశం బ్లేజర్స్ ఇవ్వడంలో ఉద్దేశం ఏంటంటే ఆ బ్లేజర్, ఆ కోటు వేసుకోగానే పిల్లవాడికి నేను కూడా ఒక లాయర్ అవ్వాలి, లేకపోతే ఒక కలెక్టర్ అవ్వాలి, ఒక IPS ఆఫీసర్ అవ్వాలని చెప్పి ఒక భావన కలుగుతుంది. ఆ ఉద్దేశంతో ఇక్కడ బ్లేజర్స్ ఇవ్వడం జరిగింది.